వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాకినాడ సెజ్ పోర్టును బెదిరించి లాగేసుకున్న కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఇక ఈ కేసులో విక్రాంత్ రెడ్డిని సిఐడి A1 గా చేర్చింది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూ విక్రాంత్ రెడ్డి పిటిషన్ వేశారు. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాకినాడ సెజ్ పోర్టును బెదిరించి లాగేసుకున్న కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఈ కేసులో విక్రాంత్ రెడ్డిని సిఐడి A1 గా చేర్చింది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూ విక్రాంత్ రెడ్డి పిటిషన్ వేశారు. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, విక్రాంత్ రెడ్డి పిటిషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ ఈ రెండు కేసుల్లో కూడా ఈ రెండింటిని బెదిరించి లాగేసుకున్న కేసుల్లో విక్రాంత్ రెడ్డిని A1 గా సిఐడి పేర్కొంది. దీంతో విక్రాంత్ విక్రాంత్ రెడ్డి పిటిషన్ కి సంబంధించి సమాచారం మైపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ హైకోర్టులో విక్రాంత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్ రేపో మాపో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ ఈ రెండుని కూడా బెదిరించి లాగేసుకున్నారు అని చెప్పి తన వాటాను ఇవ్వకపోతే జైలు పాలు చేస్తాము అని చెప్పి కాకినాడ పోర్టుకు సంబంధించిన కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. సిఐడికి చేసిన ఫిర్యాదులో తనను బెదిరించి లాగేసుకున్నారని, ఒకవేళ వీటిని వాటాలు ఇవ్వకపోతే ముంబైకి సంబంధించిన శ్రీధర్ అండ్ సంతానం కంపెనీ ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 990 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని, లేని పక్షంలో విజిలెన్స్ విచారణ నిర్వహించడమే కాకుండా జైలుకు కూడా పంపుతాము అని చెప్పి కూడా బెదిరించారు అని కూడా కేవీ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవీ రావు సిఐడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆయన్ను A1 గా విక్రాంత్ రెడ్డిని A1 గా, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా కనక శరచంద్రారెడ్డి ని కూడా పెడుతూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, దీంతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా విక్రాంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి గాని, లేకపోతే కనక శరచంద్రారెడ్డి గాని వీళ్ళు ఈయన A1 గా ఉండటంతో వాళ్ళు ఇరువురు కాకుండా ఈయన ముందుకు హైకోర్టులో పిటిషన్ వేసి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. సిఐడి అధికారులు తను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి చట్టపరమైన రక్షణ కల్పించాలి అని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ని ఈ రోజు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు హైకోర్టులో ఫైల్ చేశారు. రేపో మాపో దీన్ని విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు విచారణలో లిస్ట్ కాని పక్షంలో ఉదయం దీనిపై లంచ్ మోషన్ మూవ్ చేసే అవకాశం ఉంది అని కూడా సమాచారం అందుతుంది. అయితే హైకోర్టు దీన్ని లంచ్ మోషన్ గా స్వీకరిస్తుందా లేదా ఏమిటి అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. లక్ష్మీదుర్గ. థాంక్యూ రామారావు.